ఇండియా కూటమిపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల పోకడలు మారలేదన్నారు. ఈవీఎంలను వైసీపీ తప్పుపట్టడం హాస్యాస్పదమన్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని, వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ఆత్మవిమర్శన చేసుకోవాలన్నారు. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, మత్స్యకారులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వైసీపీ బాటలోని ప్రతిపక్ష కాంగ్రెస్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం ఇసుక 2014-19 అధికారంలో ఉన్నప్పుడు, మిత్రపక్షంగా ఉన్నప్పుడు హరిబాబు గారు అధ్యక్షుడు, నేను ఎమ్మెల్సీ, 4 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఉన్నారు. మేము కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇసుక పాలసీ మీద, సార్ దీనికి ఏం పాలసీ పెట్టకండి సార్, ఈ పాలసీ ఎందుకు పెడతారు, ఇసుకని మీరు ఫ్రీ చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ చేశారు. మనకి లారీ ఇసుక అది మరి 4 యూనిట్లో 5 యూనిట్లు లారీ ఉంటే 4,000కి 5,000కి దొరికేది.